హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అత్లీ హోమ్ ఫుడ్స్. ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు నైవేద్యం పెట్టే ప్రసాదాలు ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, అందరూ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ముందుగా మనకి సలివిడికి కావాల్సిన బియ్యాన్ని నానబెట్టుకుందాం. ఓకే, మన సలివిడికి కావాలంటే బియ్యం పిండి కావాలి. ఆ బియ్యం పిండిని మనం నానబెట్టుకుని ఆ బియ్యాన్ని నీట్గా శుభ్రం కడుక్కొని పక్కన పెట్టండి. బాగా మినిమం 2 to 3 hours నానితే ఆ పిండి అనేది బాగా వస్తుంది అన్నమాట. సో మనం బియ్యం ఎలాగైతే కడుక్కొని వాటర్లో నానబెట్టుకోమో సేమ్ అదే ప్రాసెస్లో పెసరపప్పు కూడా అలాగే క్లీన్ చేసుకుని 2 to 3 hours నానబెట్టుకోవాలి. ఇప్పుడు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 350 ml వాటర్, 1/2 కప్పు బెల్లం, 3 ఇలాచి, 1/2 టీ స్పూన్ మిరియాలు. సో ఫస్ట్గా బౌల్లో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మనం మెత్తగా చేసుకున్న బెల్లాన్ని మిక్స్ చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు పానకాన్ని నైవేద్యంగా ఎందుకు తీసుకుంటారంటే శ్రీ మహావిష్ణువుకి పానకం చాలా ప్రీతమైనది నమ్ముతారు. సో శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం కాబట్టి శ్రీరాముడికి కూడా పానకాన్ని నైవేద్యంగా పెడతారని పురాణాల్లో చెప్తారు. ఇప్పుడు మిరియాలు ఇలాచీని మనం మెత్తగా దంచుకోవాలి. సో మెత్తగా పొడి వచ్చేటట్టు దంచుకోవాలి. దంచు మెత్తగా దంచు. సో ఇలా మెత్తగా దంచుకోవాలి బాగా. ఇంకొక కారణం ఏంటంటే శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వెళ్ళినప్పుడు ఆయనకు పానకాన్ని ఇచ్చారంట. సో అందుకే శ్రీరామచంద్రుడి కళ్యాణానికి పానకాన్ని ప్రసాదంగా అందరికి ఇస్తారు. సో మనకు మిరియాలు ఇలాచీ పౌడర్ రెడీ అయిపోయింది కాబట్టి పొడిని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఈ మిరియాలు ఇలాచీ బెల్లం కలిపిన వాటర్ తాగితే బాడీ సలవ కూడా చేస్తుంది. ఓకే, ఓన్లీ శ్రీరామనవమి రోజే కాకుండా మనం అప్పుడప్పుడు కూడా చేసుకుని తాగొచ్చు. ఇప్పుడు పానకం అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అయిందన్నమాట. సో ఇందులో మనం ఏంటంటే 2 లేదా 3 తులసాకులు మిక్స్ చేసుకోవాలి. సో మనకు పానకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ సలివిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాం. నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను, చూడండి. ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం పొడిగా అయిన తర్వాత ఇలా మెత్తని పౌడర్ లాగా మనం మిక్సీ పెట్టాలి. మిక్సీ పెట్టాక 1/2 కప్పు బెల్లాన్ని కూడా మనం మెత్తగా చేసుకోవాలి. ఆ మెత్తగా చేసిన బెల్లాన్ని రైస్ పొడిలో వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. రైస్ పిండిలో నేను చూపించినట్టు బెల్లం అంతా కలిసేటట్టు ఒక ముద్దలాగా చేసుకోవాలి మనం. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ సలివిడి రెడీ అయిపోయింది. దీన్ని నీట్గా కాజు కిస్మిస్తో నీట్గా డెకరేట్ చేద్దాం. ఓకే, మనకి శ్రీరామునికి పెట్టడానికి సలివిడి కూడా రెడీ అయిపోయింది. సో పానకం రెడీ, సలివిడి కూడా రెడీ. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసినట్టే నాకు కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో పర్ఫెక్ట్ సలివిడి రెడీ. సో ఇప్పుడు మనం నైవేద్యం పెట్టుకుందాం. సో వడపప్పు, పానకం, సలివిడి. సో మనకి దేవుడికి నైవేద్యం పెట్టండి, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఇప్పుడు నీట్గా దేవుడికి నైవేద్యం పెడతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. Thank you friends.